అంటే ఓట్లు వేయట్లేదు, 5% 10% కూడా వేయట్లేదు వాళ్ళు. కానీ వాళ్ళు బీజేపీకి ఓటేయరు, ప్రాంతీయ పార్టీల వైపుకి టర్న్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని చూస్ చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోని వామపక్ష భావజాలికులైనటువంటి వ్యక్తుల తాజా పోస్టులు నేను అబ్జర్వ్ చేస్తుంటే నాకు కనిపించింది, వామపక్ష భావజాలికులు వామపక్షంతో ప్రయోజనం లేదని అధమపక్షం ఇదే బెటర్లే అని ఇటు వెళ్ళిపోతున్నట్టున్నారు కాంగ్రెస్ వైపుకి. అదే అంటే ఒక రకంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అంటే వ్యతిరేక ఓటంతా రాహుల్ వైపుకి వెళ్తుంది. అది ఒక రకంగా సక్సెస్ ఖచ్చితంగా, నో డౌట్, మంచి స్ట్రాటజీ. దీన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు ఏమైనా రచిస్తుందా బీజేపీ? ఇక ఇంతేనా? ఏముంటుంది ఇంక వాళ్ళు చేయడానికి? ఇప్పుడు అది ఈసీ కూడా వాళ్ళు ఏం చేయాలి బేసిక్. ఇప్పుడు అంటే ఇక్కడ యాప్ లో రిజిస్ట్రేషన్లు పెరిగే కొద్దీ అది భారతీయ జనతా ఈసీ సెట్ చేసుకోవాలి, అది స్టేట్మెంట్ కి పనికి వస్తుంది. దాంట్లో అంత మించి ఏముండదు అక్కడ. జనాలకు అంత తీరిక ఉందనుకోండి. ఇప్పుడు అవి కూడా ఏంది, పార్టీ వాళ్ళు చేయాల్సిందే, ఆడిటికి భయపడద్దా బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అంత ఓపిక అంత తీరిక ఈ యాప్ ఉంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే చూస్ చేసుకుంటారు కదండి ఎవడికాడు ఓటు. అవును, ఎలక్షన్ కమిషన్ కి అప్లై చేసుకోవడానికి ఒళ్ళు బద్దకమైన వాళ్ళు ఈ యాప్ ద్వారా ఏం చేస్తారు చెప్పండి, నాకు అది తెలియక అడుగుతాను. ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒళ్ళు బద్దకం. ఎవడో ఒక రాజకీయ పార్టీ వాడు వచ్చి నీకు ఓటు ఉందా, లేదు నీ లిస్ట్లో చూస్తే కనబట్టలేదు